నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమలను స్వచ్ఛతలో ముందుంచే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛాంధ్ర మిషన్లో భాగంగా శనివారం తిరుమల బాలాజీనగర్లో నిర్వాసితులతో కలిసి చెత్తను తొలగించారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్లోని భాగంగా స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి తిరుమలలో బాలాజీ నగర్లో ఉండే వాసులందరినీ కూడా పిలిపించడం జరిగింది. ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేస్తూ, అలానే చాలామంది ఇక్కడ చాలా రకాలైన వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ తిరుమలలో వాళ్ళందరూ కూడా లైసెన్స్ హోల్డర్స్ ఉంటారు చాలామంది. వాళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు అక్కడికి వచ్చే భక్తుల గురించి కొన్ని రకాలైన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా టీటీడీతో కలిపి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓఆర్ఎస్ ఇవ్వటం కానీ, అలానే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం పెయింట్ వేస్తాం, వైట్ పెయింట్, షాపుల ముందు వైట్ పెయింట్ వేయటం కానీ, అలాగనే వాటర్ని ఎక్కడికక్కడే వాళ్ళకి సప్లై చేసే విధంగా కూడా అక్కడ కూడా షాపుల దగ్గర కూడా కార్యక్రమాలు చేయటం, అలానే రెగ్యులర్గా మేము చేసే భాగంలో వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలానే వాళ్ళందరూ కూడా చాలా భాగస్వాములు ఇక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు. మనం చాలా లార్జ్ స్కేల్లో ఇక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. మీ అందరికి కూడా తెలుసు, తిరుమలలో ఎప్పుడు కూడా 24 hours కూడా రకరకాల బ్యాచ్లతోటి ఎప్పుడు కూడా క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. దీనికి ప్రధానంగా మనకి తిరుమల అంటేనే స్వచ్ఛతకి మారు పేరు. అందరిని మరింతగా స్వచ్ఛతను ముందుకు తీసుకెళ్లాలంటే పౌరుల్ని భాగస్వామ్యం చేయాలి. దానిలో భాగంగా ఈరోజు మొత్తం కూడా తిరుమలలో ఉండే బాలాజీ కాలనీలో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేస్తూ, అదేవిధంగా ఆబ్జెక్టివ్స్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఆబ్జెక్టివ్ స్వచ్ఛ తిరుమల వైపుగా ఎలా తీసుకెళ్లాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు, చాలా ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళందరూ కూడా మా హెల్త్ డిపార్ట్మెంట్ మరింతగా గైడెన్స్ ఇస్తూ రాబోయే కాలంలో స్వచ్ఛతను మరింతగా ఇంకొక లెవెల్కి కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ఐరాల మండలం అడపగుండ్లపల్లి నందు నూతనంగా నిర్మించిన శ్రీ సర్వశక్తి వినాయక స్వామివారి ఆలయ కుంభాభిషేక మహోత్సవం తర్వాత మొదటిసారిగా ఆలయం నందు సంకటహర చతుర్దశి వ్రతంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా వినాయక స్వామివారిని చక్కగా అలంకరించి సంకటహర వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా వినాయక స్వామివారిని చక్కగా అలంకరించి సంకష్ట వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడప గంగుండ్లపల్లి పరిసర గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి వ్రతాన్ని ఆచరించారు. స్వామివారి వ్రతాన్ని ఆచరించడం వల్ల మానసిక శాంతి తొలగి విద్య, వ్యాపార, ధన సకల శుభాలు జరుగుతాయని ఆత్మవిశ్వాసం. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి వ్రతంను ఆచరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు గురజాల సందీప్, కార్యనిర్వాహకులు కెఎన్ హరి, దండపాని భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, పురపాలక సంఘం కమిషనర్ గిరికుమార్, శ్రీకాళహస్తి టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు, మెఫ్మా సభ్యులు, ఏఎన్ఎంలతో కలిసి ఇంటింటిని పరిసరాలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. వేసవికాలం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలియజేశారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, టీడీపీ అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే సూచనలతో ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా బిగ్ ద హిట్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం వేసవికాలం కావడంతో ఎండలు అధికంగా ఉండడం చేత మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా బయట తిరగరాదని, ఒకవేళ బయట రావాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎండను రక్షణ కొరకు గొడుగు, టోపీ వంటివి ధరించి బయటకు రావాలని సూచించారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్కు వెళ్లాలని ఏఎన్ఎంలకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం, వైద్య సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 3వ శనివారము కాళహస్తిలోని పిహెచ్ సెంటర్ నందు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మెప్మా వాళ్ళని,
మరి ఏఎన్ఎంఎల్ని డాక్టర్లను వీళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసి ప్రజలకు ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం జరిగింది. తద్వారా ప్రజలు వడదెబ్బ నుంచి నివారణ ఉండొచ్చు. కాబట్టి అందులో భాగంగా ఇది 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారం ఒక్కొక్క దీనిపైన ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హీట్ ద బీట్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు పూర్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే ఈరోజు ఆర్డీఓ గారు కూడా ముఖ్య అతిథులుగా కూడా రావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఈ వేసవిలో ఉండాలనేది కూడా తెలియపరచడం జరిగింది. శ్రీకాళహస్తి ప్రజలందరికీ నమస్కారం. నేడు బీట్ ద హీట్ క్యాంపెయిన్లో భాగంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అయిన శ్రీరామ్ నగర్ కాలనీలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మేము అటెండ్ అవ్వడం జరిగింది. ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మనం ఇచ్చిన ముఖ్య ఉద్దేశం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గారు ఇచ్చిన సందేహాలన్నీ, సూచనలు మరియు ఆలోచనలన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ నెల యొక్క 3వ శనివారంలో మనం తీసుకున్న థీమ్ ఏంటంటే బీట్ ద హీట్ క్యాంపెయిన్ అన్నమాట. బీట్ ద హీట్ అంటే ఇప్పుడు మే నెల వేసవి కాలం అవ్వడం వల్ల మే నెలలో మనం ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల దానికి తీసుకోవాల్సిన తగు చర్యలు మరియు సూచనలన్నీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనలన్నీ ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళ స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తెచ్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించారు. అనంతరం మహామంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి అమ్మవారికి ప్రణమిల్లారు. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు వచ్చే నెల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న అన్నదాత సుఖీభవ పథకం గురించి శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ అధికారి ఏడి రమేష్ రెడ్డి మాట్లాడుతూ, రైతన్నలకు లబ్ధి చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న అన్నదాత సుఖీభవ పథకంలో లబ్ధిదారులను గుర్తించే విధంగా క్షేత్రస్థాయిలో తన పరిధిలోని ఆయా రైతు భరోసా కేంద్రాలలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న అన్నదాత సుఖీభవ పథకంలో లబ్ధిదారులను గుర్తించే విధంగా క్షేత్రస్థాయిలో తన పరిధిలోని ఆయా రైతు భరోసా కేంద్రాలలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి రైతుల వద్ద నమోదు ప్రక్రియ చేపట్టామని, ప్రస్తుతం తన పరిధిలో ఉన్న 68,000 రైతులకు గాను ప్రస్తుతం 36,000 మంది రైతులను అన్నదాత సుఖీభవ పథకానికి నమోదు చేయించామని, మిగతా రైతులను 20వ తేదీలోపు నమోదు చేయించి ప్రతి అర్హులైన ఒక్క లబ్ధిదారునికి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లభించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. ఈ అన్నదాన సుఖీభవ పథకంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారని తెలిపారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 రూపాయలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. 3 దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు. దీంతో రైతులు తమ పంటకు పెట్టుబడి సొమ్ముతో
పంటలు సాగు చేసుకోవచ్చునని, కాబట్టి రైతన్నలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన రైతులను కోరారు. రైతులు తమ తమ పరిధిలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి అన్నదాత సుఖీభవ పథకాన్ని నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారు కోరారు. అందరికీ నమస్కారం అండి. నేను కాళహస్తి ఏడీఏ రమేష్ రెడ్డిని మాట్లాడుతున్నాను. నా పరిధిలో వ్యవసాయ డివిజన్లో 5 మండలాలు వస్తాయి. శ్రీకాళహస్తి, ఏపేడు, కొట్టంబేడు, బిఎన్ కండిగ అండ్ కేవిపురం 5 మండలాలు వస్తాయి. ఇప్పుడు ముఖ్యంగా ఏమంటే మన స్టేట్ గవర్నమెంట్ అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతుంది నెక్స్ట్ మంత్. దానికి సంబంధించి కొన్ని విధి విధానాలు కూడా తయారు చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే గత 1 వీక్ నుంచి మా రైతు సేవా కేంద్రాల్లో ఉన్న సిబ్బందికి వాళ్ళ లాగిన్స్కి దగ్గర మనకు 68,000 రికార్డులు, అంటే రైతుల రికార్డులు వాళ్ళ లాగిన్స్కి వచ్చాయి. ఆ వచ్చిన రికార్డులని వాళ్ళు వ్యాలిడేషన్ చేయాలి. అంటే వాళ్ళ ఆధార్ నెంబరు వెబ్లాండ్లో ఉన్న డేటా సక్రమంగా ఉంటే వాళ్ళు అప్రూవల్ చేస్తారు. ఏమాత్రం తేడా ఉన్నా, ఆధార్ మిస్ మ్యాచ్ అయినా, ఇంకేమన్నా డెత్ కేసులు అలాంటివి ఉన్నా కూడా తహసీల్దార్కి ఫార్వర్డ్ చేస్తారు. ఇంటర్ తహసీల్దార్ ఏం చేస్తారంటే దాన్ని వ్యాలిడేషన్ చేసి అది కరెక్ట్గా ఉందంటే మళ్ళీ అప్రూవల్ చేసి మన రైతు భరోసా సేవా కేంద్రాలకి ఆన్లైన్లో అప్రూవల్ చేస్తారు. ఏదన్నా తేడా ఉంటే ఆయన రిజెక్ట్ చేస్తారు. మళ్ళా రైతు సేవా కేంద్రం సిబ్బంది దాన్ని అప్రూవల్ చేస్తే మండల వ్యవసాయ అధికారికి వస్తుంది. ఆయన అప్రూవల్ చేసినారంటే ఆర్టీజీఎస్కి వెళ్ళిపోతుంది. ఇప్పటికే దగ్గర 68,000 రికార్డులో ఈ కాళహస్తి డివిజన్లో 36,000 రికార్డులు వ్యాలిడేషన్ చేశారు. ఇది 20వ తేదీ లోపల కంప్లీట్ చేయాలి. మిగతా 50% కూడా మనోళ్ళు చేసేస్తారు. తర్వాత ఏమవుతుందంటే ఇది స్టేట్ గవర్నమెంట్ ఆర్టీజీఎస్కి ఇస్తుంది. అక్కడ వాళ్ళు వ్యాలిడేషన్ చేస్తారు. వ్యాలిడేషన్ అంటే హౌస్ హోల్డ్ సర్వేలో జరిగిన దాని ప్రకారము ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ఎంప్లాయీస్, తర్వాత ఎవరైనా అనర్హులు ఉంటే వాళ్ళంతా వాళ్ళు డిలీట్ చేసేసి ఫ్యామిలీకి ఒకరి లెక్కన మళ్ళా రైతు సేవా కేంద్ర సిబ్బందికి వాళ్ళ లాగిన్కి డేటా పుష్ చేస్తారు. ఆ డేటా రాగానే మళ్ళా ఆ రైతు సేవా కేంద్ర సిబ్బంది ఏం చేయాలంటే రైతులకి ఫేషియల్ అటెండెన్స్తో ఈకేవైసీ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇది నెక్స్ట్ మంత్ గవర్నమెంట్ లాంచ్ చేస్తుంది కాబట్టి ఈ ప్రోగ్రాము అందరూ పెద్ద ఎత్తున చేస్తున్నారు. రైతాంగం కూడా ఏదైనా మ్యుటేషన్స్ చేసుకోవాలంటే రెవెన్యూ దగ్గర, అంటే చనిపోయిన వాళ్ళవి వాళ్ళ వారసులకు మార్చుకోవడం కానీ, అట్లాంటివి డెత్ అయిపోయింటారు వాళ్ళకి మార్చుకోవడం కానీ, ఇంకేదన్నా బాగా పరిష్కారాలు అనేటివి మార్చుకోవడం కానీ ఏదన్నా ఉంటే ఇప్పుడే రెవెన్యూ శాఖను కలిసి మ్యుటేషన్స్ చేసుకున్నారంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇది పిఎం కిసాను, అన్నదాత సుఖీభవ కలిపి చేస్తున్నారు. పిఎం కిసాన్ అయితే 6,000, అన్నదాత సుఖీభవ అయితే 14,000, రెండు కలిపి ఒక రైతుకి 20,000 రూపాయలు వస్తుంది ఒక కుటుంబానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నూతన రేషన్ కార్డులు నమోదు ప్రక్రియ శ్రీకాళహస్తి మండలంలో ఆయా సచివాలయాలలో నిర్వహిస్తున్నామని శ్రీకాళహస్తి తహసీల్దార్ తెలియజేశారు. నూతన రేషన్ కార్డు నమోదు ప్రక్రియ గురించి శ్రీకాళహస్తి మండలం ఎంఆర్ఓ మాట్లాడుతూ మే 15 నుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డు సేవలు అందిస్తామని తెలిపారు. నూతన రేషన్ కార్డు నమోదు ప్రక్రియ గురించి శ్రీకాళహస్తి మండలం ఎంఆర్ఓ మాట్లాడుతూ మే 15 నుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డు సేవలు అందిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. మరోవైపు రేషన్ కార్డులకు సంబంధించి తాజాగా మరో అప్డేట్ అందుతోంది. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుతో పాటు ఇప్పటికే కార్డు ఉన్న వారికి స్పెల్లింగ్ కూడా అవకాశం కల్పిస్తున్నారు. మార్పులు, చేర్పులు, చిరునామా వంటి వివరాలు మార్చుకోవచ్చునని తెలిపారు. కొత్తగా పెళ్లైన జంటలు లేదా ఇప్పటికే ఒక కుటుంబంలో ఉంటూ వేరే కాపురం వెళ్లిన వారు తమ కార్డులను విభజించుకోవాలనుకుంటున్న వారు అలాంటి వారి కోసం స్పెల్లింగ్ అవకాశం కల్పిస్తున్నట్లు. అయితే ఇలాంటి సేవ పొందడం కోసం గతంలో వివాహం ధృవీకరణ పత్రం అడిగేవారు. అయితే ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని, వివాహ శుభలేఖలు అప్లికేషన్లో నమోదు చేసి ఇస్తే నూతన జంటలకు కూడా రేషన్ కార్డులు మంజూరు చేయబడతాయని, కాబట్టి మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. అందరికీ నమస్కారం అండి. నేను తహసీల్దార్ శ్రీకాళహస్తి మాట్లాడుతున్నాను. మన మండలంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ స్టార్ట్ అయిందండి. ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ. తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య విధానంతో తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు చేసేందుకు అపోలో యాజమాన్యం శ్రీకారం చుట్టింది. శనివారం అరగొండ అపోలో ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్థో వైద్యులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తుంటి మార్పిడి శస్త్రచికిత్సలను చెన్నై అపోలో ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు 7 మందికి విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఇప్పటి వరకు 7 మందికి విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదే స్ఫూర్తితో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సదుపాయాలతో తుంటి మార్పిడి శస్త్రచికిత్సలను అందుబాటులోనికి తీసుకురానున్నట్లు వెల్లడించారు. తుంటి మార్పిడికి చెన్నై అపోలో ఆసుపత్రిలో 3 లక్షల రూపాయల వరకు వ్యయం కాగా, అరగొండ అపోలో ఆసుపత్రిలో రోగి స్థితిని బట్టి 1,40,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు ఖర్చుతో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో అపోలో ఆసుపత్రి మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి, వైద్యులు డాక్టర్ పవన్, శ్రీనివాసులు, అపోలో పిఆర్ఓ క్రముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కేసెస్ అంటే చేస్తున్నాము. ఆల్ 7 కేసెస్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్. చాలా హ్యాపీగా దే ఆర్ ఏబుల్ టు డూ ఆల్ దేర్ యాక్టివిటీస్. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వితౌట్ ఎనీ సపోర్ట్ అండ్ దేర్ ఆల్ లీడింగ్ ఎ వెరీ నార్మల్ లైఫ్. తొందరగా విత్ ఇన్ ఎ మంత్ దే కెన్ స్టార్ట్ గోయింగ్ టు దేర్ నార్మల్ జాబ్. పని కూడా వెళ్ళిపోవచ్చు విత్ ఇన్ ఎ మంత్. వాకర్ సపోర్ట్ అక్కర్లేదు. వాకర్ సపోర్ట్ యూజువలీ ఓన్లీ maximum 1 week పెట్టాము. ఆఫ్టర్ దట్ వితౌట్ వాకర్ పేషెంట్ ఈజ్ ఏబుల్ టు. ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసరికి మధ్యలో పిల్లో పెట్టుకోవాలా, సైడ్లో తిరిగి పట్టుకోవాలి, అట్లంతా ఏం రెస్ట్రిక్షన్స్ లేదు. డే 1 నుంచి ఎట్లా కావాలన్నా తిరిగి పడుకోవచ్చు. ஸோ பெயின் மேனேஜ்மெண்ட்னு பார்த்தோம்னா இந்த சர்ஜரி இன்சிஷன்லாம் ரொம்ப சின்னதாக தான் இருக்கும். ஸோ நர்வ் பிளாக் கத்தீட்டர் டெக்னிக் அதெல்லாம் எதுவுமே தேவையில்லை. ஒரு சிங்கிள் ஷாட் நர்வ் பிளாக் கொடுத்துட்டு ஒரு ஸ்பைனல் அனஸ்தீஷியா கொடுத்தாவே பெயின் அவ்வளோவா பெருசாக இருக்காது. சர்ஜரி முடிஞ்சு ஒரு 2 hours அவங்க நார்மலாக பெயின் எல்லாமே நடக்க வச்சுக்கலாம். 2 hours அப்புறம் தே கேன் ஹேவ் தியர் நார்மல் ஃபுட். ஸோ பெயின் ஆஸ் சச் நெக்ஸ்ட் டேவே அவங்க வீட்டுக்கு போயிடலாம். ஸோ 1 day ஹாஸ்பிட்டல் ஸ்டே தான். So next day they can comfortably go home without any pain. Normal oral tablets lay pain management. Placement లో కొత్త టెక్నిక్ ఒకటి కొత్తగా మనము నూతన పద్ధతితో మనము చెన్నై అపోలో హాస్పిటల్స్లో అంతా చేయడం జరిగింది. అది ఎలా చేస్తాము, ఏం చేస్తాము, దానివల్ల ఉన్న లాభాలు ఏంటి, పేషెంట్ ఎందుకు దీన్ని ఎంచుకోవాలనే దాని గురించి మన డాక్టర్ మదన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ ప్రవీణ్ అండ్ డాక్టర్ శ్రీనివాసన్ గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తారు. మీ ద్వారా ప్రజలకు తెలిస్తే నలుగురికి సహాయపడుతుందని చెప్పేసి మా ఉద్దేశం. తర్వాత ఎన్నో పాజిటివ్ వస్తున్నాయి. టెక్నిక్ చేసే ఇట్లాంటి లెస్ పెయిన్, లెస్ తర్వాత తొందరగా ఉండిపోవాలి. సో దాని గురించి చాలా పరిచయం ఉంటుంది. సో ఇన్ దట్ అప్రోచ్ డైరెక్ట్ అప్లికేషన్ అప్రోచ్. రేణిగుంట పంచాయతీ పరిధిలోని ప్రాథమిక వాడలో స్నేహ యాల్ విన్యాల్ ఫ్యాక్టరీ సమీపంలోని మురికి కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ అరుణ్ కుమార్ మృతదేహం వివరాలను తెలిపారు. వీఆర్ఓ సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణిగుంటలోని స్నేహ విన్యాల్ ఫ్యాక్టరీ సమీపంలో మురికి కాలువల వద్ద మృతి చెందడాన్ని సమాచారంతో సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసినట్లు ఆయన తెలిపారు. మృతుడు సుమారు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుందని, గ్రీన్ కలర్ ఫుల్ షర్ట్, సిమెంట్ కలర్ ప్యాంటును ధరించి ఉన్నారని తెలిపారు. సిల్వర్ కలర్ లాంటి కడియం, మెడలో చైను ఉన్నాయని తెలిపారు. అతని వద్ద ఊరు పేరుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని అన్నారు. వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రొయ్య ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు రేణిగుంట అర్బన్ పోలీసులకు సంప్రదించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. శ్రీకాళహస్తిలో శివం టు శివం రోడ్డు పనులను పరిశీలించారు ఇరిగేషన్ అధికారులు. ఈ రోడ్డు ప్రణాళికబద్ధంగా పూర్తయితే భక్తులకు వాహన సదుపాయం బాగా ఉంటుందని తెలిపారు. శ్రీకాళహస్తిలో 29 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడుతున్న శివం టు శివం రోడ్డును ఇరిగేషన్ శాఖ అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ రోడ్డును ఏర్పాటు చేయడం వలన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి విచ్చేసే భక్తులు సులభంగా ఆలయానికి చేరుకునే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనలతో పనులు వేగవంతం చేయాలనే కార్యాచరణతో పనులను పరిశీలించడం జరిగిందని తెలియజేశారు.
ఈ రోడ్డు ఏర్పాటు చేయడం వలన భక్తులకు ప్రయాణం మరింత వేగవంతం అవుతుందని, అంతేకాక ఈ రోడ్డు ఏర్పడడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న శ్రీకాళహస్తి కొంతమేర ఉపశమనం కలుగుతుందని, ప్రాజెక్టు పూర్తయిన తర్వాత శ్రీకాళహస్తి ట్రాఫిక్ వ్యవస్థలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో బీట్ ద హీట్ కార్యక్రమాన్ని రేణిగుంట సర్పంచ్ నగేష్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, పురపాలక సంఘం కమిషనర్ గిరికుమార్, శ్రీకాళహస్తి టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు, మెఫ్మా సభ్యులు, ఏఎన్ఎంలతో కలిసి ఇంటింటిని, పరిసరాలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. వేసవికాలం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలియజేశారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, టీడీపీ అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనలతో ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా బీట్ ద హీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం వేసవికాలం కావడంతో ఎండలు అధికంగా ఉండడం చేత మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా బయట తిరగరాదని, ఒకవేళ బయట రావాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎండ నుండి రక్షణ కొరకు గొడుగు లేదా టోపీ వంటివి ధరించి బయటకు రావాలని సూచించారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్కు వెళ్లాలని ఏఎన్ఎంలకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం, వైద్య సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా బీట్ టు హీట్ అనే థీమ్ మీద మన రేణిగుంట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వేణుగోపాలపురంలో ఈ సచివాలయ సిబ్బంది, కన్సర్న్ ఈఓ, శానిటరీ ఇన్స్పెక్టర్, స్టాఫ్, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు సర్పంచ్ వారి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే ఈ ఎండ తీవ్రత అరికట్టడానికి, వడదెబ్బలు తగలకుండా ఉండడానికి ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళేసి వారికి తెలియపరిచి దీని యొక్క ఎండను ఏ విధంగా మనం అరికట్టుకోవచ్చు, అదేతో పాటు వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ చేయించి తర్వాత ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి హెల్త్ సెంటర్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించే విధంగా కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. వడదెబ్బ తగిలిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగింది. దాంతోపాటు మనుషులే కాదు పశువులకు కూడా నీటి ఎద్దడి రాకుండా అరికట్టడానికి ఉపాధి హామీ పథకం కింద క్యాటిల్ పాండ్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది రేణిగుంట మండలంలో. దాంతోపాటు పక్షులకు కూడా నీటిని సమకూర్చే విధంగా చిన్న కుండల్లో కానీ బౌల్లో కానీ వాటిని ఏర్పాటు చేయమని కూడా ప్రజలకు తెలియపరచడం జరిగింది. దాంతోపాటు హెల్త్ క్యాంపులు కూడా ఆరోగ్య సిబ్బంది వారి ద్వారా కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి వారికి ఎమర్జెన్సీ వాటిని కూడా వాళ్ళకి సమకూర్చి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ప్రజల్ని, ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయం వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళల్లో చైతన్యం చేకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులను కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించడానికి కూడా ఆదేశాల మేరకు మేము ఈ రేణిగుంట మండలంలో ఉన్నటువంటి రేణిగుంట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వేణుగోపాలపురంలో చేపట్టడం జరిగింది. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి భారత రక్షణ మంత్రి, సాంకేతిక సలహాదారుడు సతీష్ రెడ్డి విచ్చేశారు. చైర్మన్ కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారికి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసన్నంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డెప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెక్స్ట్ వన్, శ్రీకాళహస్తి శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి అభిషేకం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవను వేదోక్తంగా జరిపారు ఆలయ అర్చకులు.
వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలను నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహుతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామిని సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేకం సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. నమస్కరోమి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర. శనివారం స్థానిక మంగళం రోడ్లోని తిరుపతి ట్రామా కేర్ సెంటర్ హాస్పిటల్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో డాక్టర్ సురేఖ మాట్లాడారు. షుగర్ వ్యాధిగ్రస్తులు షుగర్పై అవగాహన ఉంటే పాదాలను పరిరక్షించుకోవచ్చునని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అనంతరం డాక్టర్ సురేఖ మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ప్రతివారం డయాబెటీస్, ఫుడ్ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఉచిత పరీక్షలు నిర్వహించి పాదాల పరిరక్షణ పట్ల తగు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. శనివారం నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. సో ఇవాళ ఇక్కడ శనివారం, ప్రతి శనివారం కూడా మన హాస్పిటల్లో డయాబెటిక్ పాదాలు ఉన్న వాళ్ళకందరికి, షుగర్ ఉండి సంబంధించిన పాదాలు ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ జరగబడుతుంది. మెయిన్ ఏమంటే దీనివల్ల స్క్రీనింగ్ జరుగుతుంది. అంటే షుగర్ ఉన్న వాళ్ళల్లో డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి పాదాలు. కొన్నిసార్లు ఆ నెలలోనే ప్రజెంట్ అవుతారు, ఇంకొకసారి గాయాలు ఉంటాయి. అది కూడా నెగ్లిజెన్స్ అవ్వడం వల్ల చాలామంది యాంపిటేషన్స్ జరిగి ఫ్యామిలీకి కానీ దానికి ఇబ్బంది జరుగుతుంది. మెయిన్ ఏమంటే ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ పేషెంట్స్ అట్ రిస్క్, డయాబెటిక్ ఫుట్ అట్ రిస్క్. సో ఆ డిటెక్ట్ చేయడం వల్ల మళ్ళీ ఫర్దర్గా వాళ్ళకి యాంపిటేషన్స్ జరగకుండా, లేదు గాయాలతో ప్రజెంట్ అయినప్పుడు త్వరగా గాయాలు మాన్పించేలాగా అడ్వైస్ ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మనము స్టేజెస్ ఆఫ్ డయాబెటిక్ ఫుట్ ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ అంటే మనకు అసలు ఎవరైనా నార్మల్గా చూస్తే ఆనే ఉంది, లేదంటే హార్డ్నెస్ ఉంది అనేసి అనుకుంటాము. సెకండ్ స్టేజ్లో మనం ఆ స్టేజ్లో నెగ్లెక్ట్ చేసాము, మనం క్లినీషియన్ని, డాక్టర్ని కలవలేదంటే ఈ విధంగా గాయం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. గాయం స్టేజ్లో కూడా మనము
రెగ్యులర్ డ్రెస్సింగ్సే చేసుకుంటూ ఉన్నాము, అది ఎందువల్ల వచ్చింది ఏంటి అని డిటెక్ట్ చేయలేకపోయాము అంటే తర్వాత ఇన్ఫెక్షన్ అయిపోయి పాదం అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ స్టేజ్లో పాదం వరకే క్లీన్ చేసి ట్రీట్మెంట్ ఉంది, పాదము సేవ్ చేయగలము. ఇంకా కొంచెం 1 day కూడా డిలే చేసినా కూడా మొత్తం కాలు ఇన్వాల్వ్ అయిపోయి ప్రాణంకి ప్రమాదం వచ్చి కాలు తీసేంతవరకు పరిస్థితి వస్తుంది. సో మెయిన్గా ఈ క్యాంపు ఏమేమి అంటే అట్లీస్ట్ ఆ స్టేజెస్లో డిటెక్ట్ చేయాలి, లేదంటే సెకండ్ స్టేజ్లో డిటెక్ట్ చేయాలి. సో దట్ అడ్వైస్ ఇవ్వగలము, ఏమైనా సర్జరీస్ అవసరం అవుతాయా, లేదు అంటే ఫుట్వేర్ మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుందా, లేదు చిన్న గాయాలు వస్తే ఏ విధంగా మనం మాన్పించుకోవచ్చు, గాయం మానితే రిస్క్ ఉండదు. సో గాయాలు లేని పాదాలు అనేదే మన ఈ డయాబెటిక్ ఫుడ్ క్యాంపు ఏమండి. శనివారం స్థానిక మంగళం రోడ్లోని ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న సహస్ర హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా డాక్టర్ శబరీష్ మాట్లాడారు. సహస్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా డాక్టర్ శబరీష్ కోరారు. శనివారం స్థానిక మంగళం రోడ్లోని ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న సహస్ర హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ హైపవర్ టెన్షన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి 23వ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ శిబిరంలో ఉచిత పరీక్షలతో పాటు హైపర్ టెన్షన్ నివారణ పట్ల తగు సూచనలు సలహాలు అందించనున్నట్లు తెలిపారు. హలో అండి, మేము డాక్టర్ విఎస్ శబరీష్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ సహస్ర హాస్పిటల్ మంగళం, అండ్ డాక్టర్ శారద, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ సహస్ర హాస్పిటల్. మేము మా హాస్పిటల్లో ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే అంటే ఈ May 17th వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా హైపర్ టెన్షన్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నామండి. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ని ప్రమోట్ చేస్తూ ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇది May 17వ తేదీ నుండి 23వ తేదీ అంటే 1 week పాటు, వారం రోజుల పాటు ఈ సాటర్డే నుండి వచ్చే శుక్రవారం వరకు క్యాంప్ జరుగుతుంది. సో మెయిన్గా హైపర్ టెన్షన్ అనేది మనకు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా మన బాడీలోని పార్ట్స్ని డ్యామేజ్ చేస్తుంది. లైక్ ఐస్, కళ్ళు కావచ్చు, హార్ట్, గుండెపోటు రావడము, గుండె జబ్బులు రావడము, లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము, వీటన్నిటిని కాజ్ చేస్తూ ఉంటుంది. సో అంటే ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా కాజ్ చేస్తుంది. కాబట్టి మెయిన్గా మనం దీనికి చేసుకోవాల్సింది ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్. అంటే ముందుగానే మనము ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనము అరికట్టుకోవచ్చు. కాబట్టి దాన్ని ప్రమోట్ చేయడం కోసమని మనము ఈ వారం రోజుల పాటు ఈ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాము. తప్పకుండా అందరూ ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము ఈ క్యాంప్ సందర్భంగా బీపీ, షుగర్, థైరాయిడ్ టెస్టులు ఫ్రీగా చేస్తున్నామండి. ఇవి కాకుండా కూడా వేరే రకమైన పరీక్షలు అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్, క్రియాటినిన్ లెవెల్స్, ఇవన్నీ కూడా మనము క్యాంప్ సందర్భంగా కొంచెం డిస్కౌంటెడ్ ప్రైజింగ్లో చేస్తున్నాము. అలాగే ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్, హార్ట్ స్కాన్, అల్ట్రాసౌండ్, అబ్డామన్, ఈ ఫెసిలిటీస్ అన్నీ మా హాస్పిటల్ అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు లామినార్ ఆపరేషన్ థియేటర్ అండ్ లాప్రోస్కోపీ యూనిట్, 4K లాప్రోస్కోపీ యూనిట్, ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇప్పటిదాకా మనము చాలా రకమైన ఆపరేషన్స్ కానీ అవి కండక్ట్ చేస్తున్నాం సక్సెస్ఫుల్గా. సో అండ్ ఈ క్యాంపు సందర్భంగా మనము ఈ ప్రజలందరూ ఈ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. హాస్పిటల్లోనే క్యాంప్, ఇన్హౌస్ క్యాంప్. హాస్పిటల్లో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జరీస్, యూరాలజీ అండ్ న్యూరాలజీ విభాగాలు ఉన్నాయండి. అలాగే అల్ట్రాసౌండ్ సర్వీసెస్ అండ్ 2D ఎకో, హార్ట్ స్కాన్ సర్వీసెస్ కానీ, మనకు డిజిటల్ ఎక్స్రే, ICU, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ యూనిట్, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయండి. సియామ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మా హాస్పిటల్లోనే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు సో ఈ వారం రోజుల పాటు కండక్ట్ చేస్తున్నామండి. శనివారం రోజున తిరుపతి నగరం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుండి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి, సాంప్రదాయ వస్త్రాలు ధరించి, మంగళ వాయిద్య తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలాపించారు.
అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలాపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మునినాథ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, విజయ్, భాస్కర్ రెడ్డి, విక్రమ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. తిరుపతిలో ప్రతి శనివారము ఈ నగర చక్రెత్తిన మా తిరుపతి వాసులకు మహద్భాగ్యము. అందులో నేను కూడా పాల్గొనడంలో నేను అదృష్టవంతుణ్ణి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని వాళ్ళు ఈ యొక్క భజన చేసే కార్యక్రమం ఉండడం వల్ల వాళ్ళకి ఆత్మానందము, ఆరోగ్యము అన్నీ ఉంటాయి. ఇలాంటి నగర సంకీర్తన మండలికి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అంతా అయిన తర్వాత సంతోషంగా ప్రసాదాల వినియోగం ఉంటుంది. ప్రసాదాలు తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళడంతో అందరూ ఆనందంగా పడుతున్నారు. కాబట్టి ఇంకోసారి అందరూ ప్రతి ఒక్క తిరుపతి వాసులు ఈ ఒక్కసారైనా వచ్చి ఈ భజనలో పాల్గొంటే వాళ్ళ ఆనందం తెలుస్తుంది, మళ్ళీ రావాలని కోరుకుంటారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. నా పేరు కళ్యాణి. వారం నేను నగర సంకీర్తనకు వస్తున్నాను. బాగా ఉంది, చాలా బాగుంది. అందరూ రావాలని కోరుకుంటున్నాను. శనివారం బాగా కోలాటాలు వేస్తున్నారు, నా సంగీతం పాడుతున్నారు, పాటలు బాగుంది, మంచి పాటలు, యోగా లాగా నడుస్తున్నాము. బాగుంది కాబట్టి అందరూ వస్తున్నారు. చాలామంది ఇప్పుడు 200 పైన వస్తున్నారు జనాలు. తిరుమల శ్రీవారి దర్శనార్థం హరిప్రియ ఎక్స్ప్రెస్ లో తిరుపతికి చేరుకున్న కేంద్ర కన్స్యూమర్స్ అఫైర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్ మంత్రి ప్రహ్లాద జోషికి తిరుపతిలో బీజేపీ, జనసేన నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు రైల్వే స్టేషన్ చేరుకుని మంత్రిని సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నాయకులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి అర్హులకు లబ్ధి చేకూరే విధంగా బీజేపీ నాయకులు కృషి చేయాలని సూచించారు. మంత్రికి స్వాగతం పలికిన వారిలో బీజేపీ నాయకులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు మబ్బుదేవ నారాయణ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డిపై నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తూ విమర్శించడం తగదని, మేము ఆధారాలతో సిద్ధంగా ఉన్నామని, గంగమ్మ గుడి ఆదాయం కంటే కోట్లాది రూపాయలు అప్పులు చేసి వైసీపీ ప్రభుత్వం వైదొలిగిందనిలో నిజం లేదని గంగమ్మ గుడి మాజీ చైర్మన్ కట్టా గోపి యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మబ్బుదేవ నారాయణ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్దాలే నిరంతరం ప్రక్రియగా అలవాటు చేసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపతి గంగ జాతరను సక్రమంగా జరిపించలేక తిరుపతి ప్రజలు గంగమ్మ భక్తుల దగ్గర అబాసుపాలై ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీద నిరాధారణమైన ఆరోపణలు చేసిన టీడీపీ నాయకుడు ఆధారాలతో సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆధారాలతో చర్చకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. లేని పక్షంలో బహిరంగంగా క్షమాపణ చెప్పి ఆ అమ్మవారికి దేవాలయంలోనే తప్పు అయిపోయిందని, తల్లి అని 2 చెంపలు వేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు ధనశేఖర్, శివాచారి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశంలో పదవులు రాలేదు, మనకు పదవులు వస్తాయో రావు అనే ప్రెస్టేషన్లో ఎవరి మీద ఒక అబాండాలు వేస్తే, భూమన కరుణాకర్ రెడ్డి గారిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు మెచ్చి మనకు పదవులు ఇస్తారు అన్నటువంటి మాటలుగానే ఉన్నాయే తప్ప మీ దగ్గర మీరు చేసిన ఆరోపణలకి కించిత్ ఆధారాలైనా చూపించగలరా?
ఇది మేము నిన్న సాయంత్రం దేవాలయంలో పోయి తీసుకొని వచ్చినటువంటి ఆధారాలు. నేను ఆ గంగమ్మ గుడికి చైర్మన్గా 2 సార్లు పనిచేసిన వ్యక్తిగా నా బాధ్యత. తెలుగుదేశం నాయకులు జవాబు చెప్పాల్సిన అవసరంలా మేము ప్రజలకు చెప్పాలా, అమ్మవారి భక్తులకు తెలియజేయాలా. ఇంత సుందరంగా దేవాలయం మేము నిర్మించినామంటే ఈ తెలుగుదేశం నాయకులు నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారు. తల్లి గంగమ్మ అని ఆ తల్లికి చెప్పడానికి వచ్చాం. మీకు తిరుపతి నగరం అన్నా, తిరుపతి నగరాభివృద్ధి అన్నా ఏమాత్రం కూడా పట్టదు. మీకు చెయ్యాలన్నా చేత కాదు. మీకు తెలిసిందల్లా ఒకటే, మీ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా అబద్ధాలు చెబుతూ అధికారంలోకి వచ్చారు. ఆ అబద్ధాలను మైమరిపించేదానికి మరిన్ని అబద్ధాలు చెబుతున్నారు. మీరు చెప్పినటువంటి వాటికి ఏమీ కూడా ఇప్పటి వరకు ఆధారాలు లేకుండా ఈ తెలుగుదేశం నాయకుడిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా చెప్పారు కదా 4.5 కోటి అప్పుల్లో పెట్టిపోయారు, అప్పులతో ఎవరైనా బ్రహ్మాండంగా జాతర చేస్తారు అని. ఏ బ్యాంక్ ఇచ్చారయ్యా? టౌన్ బ్యాంక్ ఇచ్చిందా? ఇండియన్ బ్యాంక్ ఇచ్చిందా? లేక మీకు మీరైనా ప్రైవేట్ ఫైనాన్స్లో ఏమన్నా తీయిచ్చారా? లేదు ఇప్పుడు మీరు జాతర చేశారు, మీరు కూడా గంగమ్మ పేరు చెప్పి ఏమన్నా బ్యాంకుల్లో అప్పు తీసుకొచ్చి జాతర చేశారా? గంగమ్మ తల్లి పేరు చెబితే బ్యాంకులు అప్పిస్తారా? ఎట్లా మాట్లాడుతున్నారనంటే టోటల్గా ఆ మాటలకి మాకు అర్థమైంది ఏంటంటే టోటల్ ప్రెస్టేషన్లో ఉన్నాడు నాయకుడు. జిల్లాలో ప్రభుత్వ భూములను కొంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేసి దర్జాగా విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని ఎన్ రవి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూముల్లో వైసీపీ నాయకులు ఫ్యాక్టరీ వేసి అమ్మివేశారని, జనవరి 27వ తారీఖు అధికారులకు అర్జీలు ఇచ్చామని, అందుకు సమాధానంగా పరిష్కరిస్తామని తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నట్లు ఆయన తెలిపారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారు కూడా నష్టాల పాలవుతున్నారని, దీనిపై దృష్టి సారించి ప్రభుత్వ భూములను కాపాడమని ఆయన అధికారులను కోరారు. కృష్ణాపురం గ్రామ లెక్క దాఖల్లో రేణిగుంట మండలం దిగువ మల్లవరం గ్రామ సర్వే నెంబర్ 308/8లో 3 ఎకరాల 3 సెంట్ల భూమిని సాగు చేసుకుని జీవిస్తున్నామని, ఇది తాతల నాటి భూమని, ఈ భూమిని కొందరు వ్యక్తుల పేర్ల మీద మార్చి ఫోర్జరీ చేసి సంతకాలతో కబ్జా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 1930 నుండి రికార్డుల్లో తమ పేరు ఉన్నా తొలగించి ఫోర్జరీ పేర్లు కబ్జా చేసి అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా భూమిని క్లాసిఫికేషన్ సవరణ చేయాలని అధికారులు కోరినా ఇప్పటి వరకు చేయలేదని, నాకు న్యాయం చేయాలని ఆయన జిల్లా అధికారులను కోరారు. నా పేరు రవి. రేణిగుంట మండలం కృష్ణాపురం పంచాయతీ దిగువ మల్లవరం గ్రామంలో మాకు పొలము 3 ఎకరాల 30 సెంట్లు పొలం ఉంది. పెదనాన్న పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు 1930వ సంవత్సరం. మళ్ళీ తర్వాత 50 ఏళ్ళు మా నాన్నకి మా పెదనాన్నకి రిజిస్ట్రేషన్ అయింది. అప్పటి నుంచి మేము సాగు చేసుకుంటా ఉన్నాం. దాంట్లో రికార్డు గురించి మాకు తెలియదు. గయాల్ అనేసి రికార్డులో రాస్తున్నారు. అంజు యాదవ్ భర్త సిఐ అంజు యాదవ్ రేణిగుంటలో పనిచేసింది. ఆమె భర్త గంగాధర్, ఆమె తమ్ముడు అంజీ, వీళ్ళిద్దరూ కలిసి దౌర్జన్యంగా మీకు రెవెన్యూ రికార్డులో గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది, మేము రోడ్డు వేసుకుంటాము, లేదంటే మేము భూమి అంతా పట్టాలు ఇచ్చేస్తామని బెదిరించి రోడ్డు వేసుకున్నారు. హై టెన్షన్ లైన్ కింద రోడ్డు వేశారు. రోడ్డు వేసి కబ్జా చేశారు. ఇంకా గవర్నమెంట్లో నేను ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా తీసుకోలేదు, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే అంజు యాదవ్ భర్త గంగాధర్ అనే అతను సీఎం జగన్తో, మాజీ సీఎం జగన్తో ఉండేవాడు. అందువలన ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఇక్కడ పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోలేదు. తర్వాత అప్పుడు నేను గమ్మునే ఉన్నాను. ఈ కరెంటు లైన్ కింద వేసినందువలన వాళ్ళకి అప్రూవల్ ఇవ్వాలి తొడాల. దాదాపు 20 ఎకరాలు వెంచరేసి ప్లాట్లు అమ్మేస్తున్నారు. ఈ 20 ఎకరాల్లో 13 ఎకరాల 17 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉందనేసి నేను సర్వే నెంబర్లతో కూడా 5 సార్లు కలెక్టర్లకి అర్జీలు ఇచ్చినాను.
వీళ్ళెవరూ పట్టించుకోకపోతే మళ్ళీ సీఎం గారికి కూడా అర్జీ పంపించాను. ఈ విధంగా గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసి ప్లాట్లేసి అమ్మేశారు, దాన్ని కాపాడండి. ఊర్లో ఎవరైనా ఇంటి స్థలాలు కావాలంటే ఈ అడవిలో తీసుకొని ప్లాట్లు ఇస్తారు, అడవిలో ప్లాట్లు వేసి ఇస్తారు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి మాత్రము ఎకరాలు లంచాలు తీసుకునేస్తారు. ఈయన తహసీల్దార్ అయితే అక్కడ ఇప్పుడు రేణిగుంటలో ఉండే తహసీల్దారు సురేష్ బాబు ఆల్రెడీ రేణిగుంటకి వచ్చి జాయిన్ అవుతానే సస్పెండ్ అయినాడు, మళ్ళీ ఆయనే ఉండేది. ఆయనకి ఇట్లాంటివంతా లెక్కేలా డబ్బులు దండిగా తీసుకున్నాడు, ఏం చెప్పినా పట్టించుకోడు. కలెక్టర్కి 5 సార్లు నేను స్పందనలో కంప్లైంట్ చేసిన, వీళ్ళు ఏం పట్టించుకోలేదని మళ్ళీ నేను సీఎం గారికి కూడా తెలియజేసినాను. అప్పు చెల్లించలేదనే కారణంతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్లు గర్భవతి అయిన తన భార్య యువరాణిని అక్రమంగా నిర్బంధించారని గంగాధర నెల్లూరు మండలం అక్కన్నగారిపల్లి గ్రామానికి చెందిన భరత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను 2023లో హీరో ఫిన్ కార్పొరేషన్ ప్రైవేట్ కంపెనీ నుంచి 1,50,000 రూపాయలు రుణం తీసుకున్నారని తెలిపారు. 36 నెలల్లో ఈ అప్పును తీర్చేలా ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. గత 22 నెలలుగా కంతులు కడుతూ వచ్చానని, అనారోగ్యం కారణంగా ఇటీవల కొన్ని నెలలు కంతులను చెల్లించలేదని తెలిపారు. అయితే ఇటీవలే రికవరీ ఏజెంట్లు కంతులను చెల్లించలేదనే కారణంతో తన భార్యను తీసుకువెళ్లి నిర్బంధించారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యువరాణి అక్కన్నగారిపల్లి. మేము హీరో ఫైనాన్స్ దగ్గర బండి తీసుకున్నాము. బండి తీసుకున్న తర్వాత 22 నెలలు కంటిన్యూ కట్టేసినాము. దాని తర్వాత లోన్ ఇస్తామని చెప్పి లోన్ తీసుకున్నాము. ఆ లోన్ తీసుకున్న తర్వాత 22 నెలలు కట్టేసినాం కరెక్ట్గా. దాని తర్వాత కొంచెం ప్రాబ్లం వల్ల 4-5 నెలలు కట్టలేకపోయాము. అందువల్ల మా భర్తను వచ్చి వాళ్ళు బెదిరించారు. బెదిరించిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి మా భర్తను తీసుకొని ఆఫీస్ దగ్గరకు వచ్చి కూర్చోబెట్టి డబ్బు కడితేనే పంపిస్తాం, లేదంటే పంపించమని చెప్పి బెదిరించారు. మళ్ళీ మా భర్త ఫోన్ ఉంటే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ కడతాము పంపించండి అని చెప్తే పంపించడం లేదు వాళ్ళు. మళ్ళీ వేలుమల్లి అనే అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ చేయించి మా డబ్బులు కడితేనే పంపిస్తాం మీ భర్తను, లేదంటే పంపించమని చెప్పారు. ఇప్పుడల్లా కట్టలేము, కొంచెం టైం ఏంటి కడతామని చెప్తే అట్ట కాదని చెప్పి వాళ్ళు బెదిరించి ప్రజలు పెట్టి అక్కడే కూర్చోబెట్టుకున్నారు. మళ్ళీ నేను పోయిన తర్వాత నువ్వు ఇక్కడే ఉండమ్మా, మీ భర్త పోయి డబ్బులు తెచ్చి కట్టలేము, నువ్వు పంపిస్తాము, లేదంటే పంపేమో, అంతవరకు నువ్వు ఇక్కడే ఉండి మంచి భోజనం పెట్టి చూసుకుంటారని ఇబ్బంది లేదు, మీ భర్త పోయి డబ్బులు తీసుకురాని అని చెప్పినారు. ఇప్పుడు కట్టలేమని చెప్తే కానీ మమ్మల్ని ప్రజలు పెట్టి ఆడే ఒక గంట సేపు కూర్చొని పెట్టుకొని అక్కడే ఉండని చెప్పినారు. మళ్ళీ మేము మా ఫోన్ తీసి పెట్టుకునేవారు, మీరు డబ్బులు కడితేనే పంపిస్తారని పంపించమని బెదిరించి మమ్మల్ని టార్చర్ పెడతాను. గిడినెల్లూరులో పోయి కంప్లైంట్ ఇస్తే మేము బాధ ఇదనుకోలేక అడిగి కంప్లైంట్ ఇచ్చినాక ఇక్కడ కాదమ్మా జరిగింది మరుసటి రోజులన్నీ మనం మాట్లాడతామని మేడము అక్కడ పోయి మాట్లాడిన తర్వాత మళ్ళీ 10:30 మాట్లాడిన తర్వాత ఇక్కడ కాదమ్మా ఇష్యూ జరిగింది చిత్తూరులో జరిగింది కాబట్టి అక్కడే పోయి కంప్లైంట్ ఇచ్చుకొని అక్కడే మాట్లాడుతుందని చెప్పారు. అక్కడ కంప్లైంట్ ఇచ్చి అక్కడ మాట్లాడిన తర్వాత వాళ్ళు సాయంత్రంగా పిలిపించి మాట్లాడించారు. మళ్ళీ మరుసటి రోజు రమ్మని చెప్పారు. మాట్లాడించిన తర్వాత మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి కట్టేసి అనుకోండి అని చెప్పి వాళ్ళు అట్టే మాకు ఏం న్యాయం చేయకుండా వాళ్ళ పక్కే మాట్లాడి ఇప్పుడు కిప్కే కట్టండి అని చెప్పి బెదిరించారు. వాళ్ళు ఇద్దరు కలిసి డబ్బులు కట్టేయండి అని చెప్పి మమ్మల్ని బెదిరించి ఇదంతా అన్నారు. పోలీస్ వాళ్ళు ఇక్కడ ఫైనాన్స్ ఏజెన్సీ వాళ్ళు బెదిరించి డబ్బులు కడితేనే ఇది డబ్బులు కట్టకపోతే వాళ్ళ దగ్గరికి పోయినా కానీ 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి మా పక్కే మాట్లాడుకున్నా వాళ్ళ పక్కే మాట్లాడుకొని మీరు తీసుకుని వాళ్ళ దగ్గర కాబట్టి వాళ్ళతోనే మాట్లాడుకొని కాంప్రమైజ్ అయిపోయి ఇదానని చెప్పి వాళ్ళ పక్కే సపోర్ట్ వచ్చి మా పక్కే ఏం సపోర్ట్ రావడం లేదు. మేమేం చేసుకోవాలి న్యాయం చేయలేక ఇక్కడికి వచ్చి న్యాయం అడుగుతున్నాము. చిత్తూరు జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలపై చర్యలు తీసుకోవడంలో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వహించడంపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ఇటీవల చిత్తూరులో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న వారిని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులతో కలిసి స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా శనివారం పీసీపీఎన్డీ యాక్ట్ 1994 అమలుపై జిల్లా స్థాయి అడ్వైజర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చైర్మన్ గా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, మొదటి అదనపు జిల్లా జడ్జి రమేష్, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలను కాపాడుకోవడం మన అందరి బాధ్యతని అన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, అయినప్పటికీ విచ్చలవిడిగా చేయడంపై వైద్యాధికారులపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలోని స్త్రీ పురుషులు నిష్పత్తి తగ్గుముఖం పడుతుందని, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మండలంలో అనధికార కార్యక్రమాలపై దృష్టి సారించలేదని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో గల ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీలు స్థానికంగా ఉన్నప్పటికీ మహిళలు గర్భం దాల్చిన విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. మెడికల్ షాపుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇవ్వరాదని తెలిపారు. ఈ విషయంపై డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి సుధారాణి, ఐసీడీఎస్ పీడీ
వెంకటేశ్వరి, డిఐఓ హనుమంతరావు, చిత్తూరు ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉషశ్రీ, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కీర్తన, చిత్తూరు కోటాం సిఐ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. Can call for a meeting to understand the ground level situation, what is happening, and also to take appropriate steps so that provisions of Act are not violated. We have seen in the past that Act is being violated by unauthorized elements, and the department or authorities' response is not up to the mark. When I say not up to the mark, what it means, number one, with respect to intelligence gathering, the authorities are not able to perform its function properly. What it means, like there is no analysis village-wise or per se village center clinic-wise, health clinic-wise, or per se PSA-wise, where large number of abortions are happening. This kind of analysis department is failing to gather. Second thing, the ground level network of ASHA or ANM are not able to understand and identify and not able to build up a relationship with the pregnant woman, so that information is not coming up. And third, the personal involvement of district level official is also found wanting, where concentrated and involvement is found missing, where knowledge gathering through local doctors, not only government doctors, local RMP doctors, community is found missing. And we are in a situation where large networks run underground, under our noses, and only once the damage is done, we come to know. So that is the third observation of the competent authority. And fourth, we have found that people think that this problem of PCNTT Act is a problem of some northern states, or Beti Bachao or Beti Padhao may not be applicable to our state. But our experience is that systematically over last 20-30 years, there is a problem of female sex ratio. So these are my 4 observations, and I inform the DMHO as well as the program manager that until and unless you are involved personally, until and unless you build a relationship with outside community, out of your department, this network you will not be able to control. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.